ఖమ్మం జిల్లాలోని జలగాం నగర్ ప్రభుత్వ పాఠశాల వరదల్లో దెబ్బతిన్న తర్వాత ఈనాడు సంస్థ ఆర్థిక సహాయంతో కొత్త రూపు సంతరించుకోనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత సంవత్సరం వచ్చిన వరదల్లో దెబ్బతిన్న ఈ పాఠశాలను పునర్నిర్మించడానికి ఈనాడు సంస్థ 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. కేవలం వ్యాపారం కోసం కాకుండా విలువల కోసం పనిచేసే ఈనాడు సంస్థ విపత్తుల సమయంలో కూడా ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రశంసించారు. రామోజీరావు గారి ఆలోచనల మేరకు ఈనాడు సంస్థ చేస్తున్న కృషి అద్భుతమని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో జర్నలిజానికి ఈనాడు ఒక బెంచ్ మార్క్గా నిలిచిందని కొనియాడారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ రెడ్డి కూడా ఈనాడు సంస్థ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పాఠశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్, శానిటరీ వంటి పూర్తి వసతులను కూడా ఈనాడు సహకారంతోనే కల్పించాలని కోరారు.